మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. లైవ్లో ఏకీభిస్తున్న వారికి ప్రత్యేకముగా మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా ప్రేమపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యాన్ని మనము ఈ పూట ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనాన్ని 602 పేజీ నెంబరు 602 41వ అధ్యాయము 19వ వచనం. నేను నదులను పారజేసేదను, లోయల మధ్యలో ఓటలను ఉపకజేసేదను, అరణ్యములలో నీటి మడుగులుగాను ఎండిన నేలను నీటి బొగ్గలుగా చేసేదను. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. ఈ వాక్యములో ప్రాముఖ్యమైన మాట, ఎండిన నేలను నీటి బొగ్గలుగా చేసేదను. ఇక్కడ మీరు గమనించాలి, ఎండిన నేలను నీటి బొగ్గలుగా చేసేదను. చెట్లను మెట్టల మీద నేను నదులు పారదోసెదను, లోయల మధ్యలో ఓటను ఉబక చేసేదను, అరణ్యమును ఏం చేస్తాడంట, నీటి మడుగులుగా చేసేదను, ఎండిన నేల నీటి బొగ్గలుగా చేసేదను. ఈరోజు అంశం, ఎండిన నేల నీటి బొగ్గలుగా చేసేదను. ఈరోజు వాక్యమును మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేలతో దేవుడు ఎందుకు పోల్చాడంటే, నేల అనేది మనం నివసించే నేల కాదు. వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, మనిషిని నేల మట్టితో ప్రభు చేశారు. ఇక్కడ ఈరోజు మనం గమనించాలి, ఈ నేల ఏమై ఉన్నదంట, ఎండిన నేల. ఎండిన నేల నీటి బుగ్గలుగా చేసేదని. అంటే నీటి బుగ్గలు అనే మాట మనం గమనిస్తే, నీళ్లను మనం ఎలా పోల్చుకోవాలంటే, అది ఆశీర్వాదముగాను, రెండోది పరిశుద్ధతకు సూచనగాను, మూడోది ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన మేలు పొందుకునే విషయముగా మనం ఎంచుకోవచ్చు. ఈ మాటల్లో మనం గమనిస్తే, కొన్ని నేలలు ఏమైపోయినాయి అంట, ఎండిన నేలగా. కొంతమంది మనిషి జీవితం ఏమైపోయిందంట, ఎండినటువంటి నేలగా. ఈ సందర్భములో ఇంకా మనం గమనిస్తే, ఈ యాసవతో పోల్చుకుంటే కొన్ని నేలలు ఎలా ఉంటాయంట, ఎండిపోయిన నేలలుగా ఉంటాయి. నీటి బుగ్గలు అస్సలు ఉండవు. ఇక్కడ మనము గమనించాలి, దేవుని వాక్యము ఎండినటువంటి మనిషి యొక్క అనుభవాలను, ఎండిన నేలగా ఉన్న వాటిని నీటి బుగ్గలుగా చేయగలిగిన దేవుడు. ఆది కాండములోకి వచ్చేద్దాం. 2వ అధ్యాయంలో మనందరికీ పరిచయమైన మాటలు. 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుతున్నాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరులను నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఓదగా వాడు జీవాత్మాయను. కాబట్టి ఇక్కడ గమనించాలి, మనుషుని ఎక్కడి నుంచి తీశారంట, నేల మట్టితో. ఈరోజు మనం గమనించాలి, అందువలనే వాక్యం ఇక్కడ కూడా చెప్తున్న మాట, మనిషి యొక్క నేల ఏమైపోయిందంట, ఎండిన నేలగా అయిపోయింది. ఎండిన నేలగా అయిపోయింది. ఇక్కడ మనం గమనించాలి, దేవుడు నేల మట్టితో తీసి మనిషిని ఏ రూపం చెయ్యాలి, అర్థమైందండి. పక్షులను, జంతువులను, కొన్ని రూపాలను చేసినటువంటి అనుభవం అర్థమైందండి. అలాగనే కొన్ని విషయంలో మాట ద్వారా పలికాడు ఆయన. ఆకాశము కమ్మంటే ఆకాశం ఆయను, భూమి కమ్మంటే భూమి ఆయను, భూమి నుండి ఆకాశము వేరు చేసెను. అర్థమైందండి. చాలా జాగ్రత్తగా, పగటిని వేరు చేసెను, రాత్రిని వేరు చేసెను. అలాగనే నీటి జలముల మధ్య అల్లాడుతూ ఉండగా నీటిని, భూమిని వేరు చేసెను. ఒక్కొక్క దానిని ఒక్కొక్క రీతిగా ఆయన చేసుకుంటూ వచ్చారు. కానీ నేల మట్టితో మనిషిని చేసే ముందు ఏం చేశాడంటే, ఎలా చేయాలి నేను అని అనుకొని, వాక్యము రాయబడిన మాట, ఆయన పోలికగా చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పోలికగా చేసి ఏం చేశారంటే, ఆయన జీవాత్మను చేసి జీవవాయువును వదగా జీవాత్మాయను.
ఈరోజు నరుని యొక్క జీవితము ఏమై ఉన్నదంటే ఎవరు పోలికో తెలుసా? మొదటిగా దేవుని యొక్క పోలిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషిని నేల మట్టితో చేసినటువంటి మనిషి యొక్క జీవితము ఎండిన నేలగా అయిపోవటానికి మూల కారణము ఏమై ఉన్నది? చూడండి, ఆది కాండములోనే 3వ అధ్యాయము 23వ వచనం అక్కడే ఉంటే చూడండి. ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదోను తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఎందుకని పంపివేశారు? ఇక్కడ మనం గమనించాలి. మనం గమనించాలి, ఏ నేల నుండి తీయబడి ఉన్నాడో దాన్ని సేద్యపరచుటకు ఏదోను తోటలో నుంచి తోసివేయబడటం జరిగింది, పంపివేయటం జరిగింది. ఎందుకంటే కొన్ని విషయాల్లో ప్రభు చేసినప్పుడు ఏం జరిగిందంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏం చేశారంట? ఆజ్ఞ విన్నంత వరకు దేవుడి సన్నిధిలో సన్నిహితంగా దేవుడితో సహవాసం కలిగి వారు ఎలా ఉన్నారంట? వారి జీవితం నీటి బుగ్గల వలె ఉన్నవి. పచ్చని పైలులో ప్రభు అనేకమైన ఆశీర్వాదముగా వారికి ఫలములు దేవుడు దయచేశాడు. ఎప్పుడైతే దేవుడు మాటను ధిక్కరించి దేవుడు మాటను తోసివేసి విరోధముగా మనం గమనిస్తే 17లో మనం చదువుతున్నాం. చదవండి ఒకసారి. 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయం 17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాటలు విని నేను నీకు ఒక ఆజ్ఞాపించాను తినొద్దని నీవు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, నీవు ప్రయాసతోను బ్రతికిన దినములంతయు దాని పంట తిందు అని చెప్పాను. చూడండి, ఆదాము వలన ఏమైందంట? నేల శపించబడింది. ఈరోజు మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటలు మీరు గమనించినట్లయితే, ఇదిగో ఎండిన నేలగా ఎండిన పరిస్థితులుగా ఉన్నది ఏంటంటే ఈరోజు మనిషి జీవితము దేవుడికి లోబడట్లేదు, దేవుడు వాక్యానికి లోబడట్లేదు. దేవుడు ఏం చెప్పారో మనల్ని ఏం చేయమంటున్నారో ఇప్పటికి కూడా ప్రభు నొద్దకు వచ్చిన వారు చాలా మంది ఉండొచ్చు, కానీ ప్రభు చెప్పినటువంటి మాటలు వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుకని కొన్ని నేల ఏమైపోతుందంట? ఎండిన నేల అయిపోతుంది. ఎండిన నేల అయిపోతుంది. ప్రభు దానిని గుర్తించి ఆయన ఎవరంట? ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేయగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. ఎండిపోయినటువంటి వారి అనుభవాలు, శపించబడిన అనుభవాలు, నశించిపోతున్న అనుభవాలను కూడా ఆయన ఆశీర్వాదముతో మార్చగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ నీ జీవితములో ఎండిపోయినటువంటి అనుభవాలు? కారణము వాక్యం చెప్తున్న మాట, దేవుడికి లోబడటమే. దేవుడికి లోబడని పిల్లలకు శ్రమ కలుగుద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మందికి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ప్రభువు నమ్ముకున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బాప్టిజం తీసుకున్నాం, అయినా కానీ కొన్నిసార్లు ఏమవుతున్నాయంట? నేల ఎండిపోయిన నేల అయిపోతుంది. ఫలించే ఫలాలు లేవు. ఎందుకు ఫలాలు లేవంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాటలో ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చూద్దాం. త్వరగా ముందుకు వెళ్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం. వారి మీదకి నేను కీడు రప్పిస్తున్నాను కనుక గాఢాంధకారములో నడుచువారికి ఏ నేలగా ఉందంట? ఇది జారుడు నేలగా ఉండినట్లుగా వారి మార్గము ఉండినది. కొంతమంది జీవితములో ఒకటి శపించబడిన నేల, రెండోది ఇది ఏ నేల అంట? జారుడు నేల. జారుడు నేల. వారి మార్గములో జారిపోతుంటారు. మునుపటి ఉన్న ఆసక్తి ఉండదు, మునుపటి ఉన్న ప్రార్థన లేదు. ప్రభు సన్నిధిలో నడుస్తున్నారు, కానీ ఈ లోక సంబంధమైన చిన్న చిన్న విషయాల్లో దేవుడి దృష్టికి చాలా చిన్నది మీరు ఆలోచించే ఆలోచన. గుర్తుంచుకోండి, పెద్దగా మీకు కనపడవచ్చు, కానీ దేవుడి దృష్టికి చాలా చిన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
కొందరు ఇక్కడ రాయబడినటువంటి విషయంలో వారు దండన సంవత్సరం అంతా కూడా వారు ఎంత ప్రయాసపడినా కానీ, ఎంత ప్రయాసతో నిలిచినా కానీ వారికి కీడునే, గాఢాంధకారమే అనేకమైనటువంటి ప్రాప్తిస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాలి, ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. ఏ నేల అంటే ఇది? జారుడు నేల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జారుడు నేలగా ఉన్నది కొన్ని నేలలు. కొంతమంది చెప్తా ఉంటారండి, ప్రభువును నమ్ముకున్నాం కానంటే ఈరోజు మనం గమనించాలి, కొన్ని నేలలు ఏ నేలలు అంటే ఇది జారుడు నేల. అంటే ఇందులో ఏం కలుగుతుందంట? గాఢాంధకారము. అంటే ఇవి గాఢాంధకారము అనేటువంటిది ఒక శ్రమలకు సూచన, కొన్ని ఇబ్బందులకు సూచన, కొన్ని శోధనలకు సూచన. ఏం చేస్తున్నామో, ఏం చేయబోతుందో, ఏం జరుగుతుందో ఇక్కడ మనం గమనించినట్లయితే నేల ఇక్కడ మనం చూస్తే జారుడు నేలగా ఉన్నది. 14వ అధ్యాయము 4వ వచనం, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం. దేశములో వర్షము కురవక పోయినందున నేల చీలి ఉన్నది కనుక సేద్యము చేయువారు సిగ్గుపడి ఇదిగో వారు తలలో కప్పుకొనుచున్నారు. చూడండి, ఈ నేల ఏంటిదంట? చీలికిపోయిన నేల. కాన్సెప్ట్లో ఉండాలి మీరు. వాక్యం ఏంటంట? ఎక్కడున్నారు మీరు? వండొచ్చారు, రాలేదు ఇంకా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడే ఉండండి, కాన్సెప్ట్లోనే ఉండాలి. ఏంటిదంట? ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేసేదను. ఒక నేలేమో శపించబడిన నేల, రెండో నేలేమో జారుడు నేలగా ఉన్నది, మూడో నేలేమో చీలికిపోయింది. అప్పుడప్పుడు చూడండి, వేసవిలో ఒకసారి మీ బిల్డింగ్ పై నుంచి అటు చూస్తే పొలాలు కనపడుతుంటాయి, పెద్ద పెద్ద బీట్లు పడిపోయి ఉంటాయి. చీలికిపోయిన నేల అంటే ఆ నేలతో కాదు ప్రభు మాట్లాడేది. ఈరోజు మనం గమనించాలి, ఆ నేలలో నుండి తీయబడినటువంటి మనుషుడితో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరి జీవితాలు ఎలా ఉన్నాయంట? చీలికిపోయినట్లుగా, బద్దలైపోయినట్లుగా, శోధనల మధ్యలో, కష్టాల మధ్యలో ఏం చెయ్యాలో తెలియక దాన్ని సేద్యము చేయాలన్నా, దాన్ని దున్నాలన్నా, ఎంత చేసినా కానీ వారు ఏ మాత్రము సేద్యము చేయలేక, ఫలించలేక వారు సిగ్గుతో వారు తలలో కప్పుకొని ఉన్నారు. హల్లెలూయా. తలలో కప్పుకొని ఉన్నారు. ఈరోజు మనం గమనించాలి, లోకపు పరిస్థితి అలా ఉన్నది, బ్రద్దలైపోయినటువంటి స్థితి. ఏం చేద్దాములే, ఇంకేం చేస్తాములే అని రాజీ పడిపోయి వారి ముఖములో సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. ప్రభు చెబుతున్నాడు, నేనేమో, ఆయన చెబుతున్న మాట, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేస్తాను. ఒక నేలేమో జారుడు నేల అయిపోయింది, ఒక నేలేమో చీలికగా అయిపోతుంది, బ్రద్దలైపోయినట్లుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ పరిస్థితుల మధ్యలో వాక్యం వింటున్నా కానీ ప్రభు సన్నిధిలో ఈరోజు మనం గమనించాలి, దేవుడిలో ఏ లోపము లేదు, వాక్యములో ఏ లోపము లేదు. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన వాక్యముతో మనల్ని పోషిస్తూ ఆయన నడవమని చెబుతున్నాడు, మాదిరి చూపిస్తున్నాడు. ఎందుకంటే బ్రద్దలైపోయినటువంటి నేలను ఆయన సదును చేసి చక్కగా ఫలభరితముగా మార్చగలిగిన వాడు ఆయన. ఆమేన్. ప్రేమ స్వరూపి దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకే స్తోత్రములు. ఇప్పటి వరకు మీ వాక్యం విన్న మీ బిడ్డల్ని మీరు దర్శించారు నాయన. ఇదిగోనైనా హృదయమైన నేలను సదును చేశారు. ఇది మొదలుకొని నా ప్రభువా, వాక్యము చేత, ఆత్మ చేత, మీ కృప చేత, మీ అభిషేకము చేత, మీ మేలుల చేత నింపి సహాయము దయచేయండి. ఒక్కొక్కరు మీ సన్నిధికి వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా మీ వాక్యము చేత దర్శించు. ఏ శరీర బలహీనతలు ఉన్నాయో,
ఏ కుటుంబ సమస్యలు ఉన్నాయో, ఎటువంటి ఆటంకపరిచేవి చీకటి బలహీనతలు ఉన్నాయో, యేసు క్రీస్తు నామములో బలహీనపరిచేవన్నీ కూడా లయమైపోవునుగాక. మీ బలమైన ఆత్మ చేత, వాక్కుల చేత మరింతగా మీ బిడ్డలు కట్టుకొని ఆత్మీయతలో స్థిరపరచబడినట్లు మీ కృపతో నింపమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకో నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు మరెప్పుడు ఇచ్చిన పరమ యెరూషలేము మినిస్ట్రీ సంఘమునకు, దేవుడు ప్రతి కుటుంబాలకు ఆయన రాకడ పరిమంతం వరకు సదాకాలము ఆయన సన్నిధి మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో వచ్చిన పరిశుద్ధ వందనాలు తెలియజేస్తున్నాం.